ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టింది ఎందుకు? మేము మా జీవోలు మార్చి కొత్త జీవోలు ఇస్తారనే కదా మార్చింది. మెజారిటీ పీపుల్ చూడాలి కదా, మెజారిటీ పీపుల్ నష్టపోయేటప్పుడు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సరే మీకు మెగా డిఎస్సీ అనేది హామీ ఇచ్చింది, అది ఓకే. బట్ జీవోకి సంబంధించి కూడా రద్దు చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? అంటే అప్పుడు అట్లాంటి ఏం లేదు. మాకు అప్పుడు కోర్టులో కేసు నడుస్తా ఉండే మేడం. అది ఆ వేలో మేము ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి ఆ అంశం నడుస్తలేదు. అప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ కాదు చదువుకున్నాం. 23లో లాస్ట్ మినిట్ లో అది కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు. సో అందుకనే మేము మాట్లాడలేకపోయాం. దాని తర్వాత వచ్చిన వెంటనే మేము ప్రభుత్వానికి అడిగినాం, నిరాహార దీక్షలు చేసినాం, ప్రభుత్వంతో చర్చలకు కూడా పోయినాం దుద్దిల శ్రీధర్ బాబు గారితో. సో మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. అప్పుడు మార్చామన్నారు. ఇప్పుడు మొన్న మార్చే ప్రసక్తి లేదు. వీళ్ళు ఒకటే మేడం, విద్యా వ్యవస్థను ఖూనీ చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళు ప్రమోషన్లు అంటే ఉపాధ్యాయ సంఘాలతో కొలాబరేట్ అయిపోయి రాష్ట్ర గవర్నమెంట్ కి సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించిన అధికారులు కొలాబరేట్ అయిపోయి ఇప్పుడు ఈ పోస్టులు లేవని చెప్పేసి బయట చూపిస్తా ఉన్నారు. మీరే చెప్తా ఉన్నారు ఇందాక 22,000 పోస్టులు అనేసి ప్రమోషన్ ఇచ్చినామంటే అది 70% ప్రమోషన్ ఇచ్చినప్పుడు 30% అవి పక్కన తీసి పడేయాలి కదా మీ జీవో ప్రకారం. ఆ విధంగా చూసుకున్నాం 11,000 కదా. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సినే కదా, అది కనబడుతుంది స్పష్టంగా. మీ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, గత ప్రభుత్వంలో మీరు కూడా లెక్కలు తీసి ఉంటారు కదా, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మీరు దిగిపోయే నాటికి ఎంతవరకు ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్ని యాడ్ అయ్యాయి, ఇవన్నీ కూడా. అంటే ఇది నిరంతరం ప్రమోషన్లు వచ్చిపోతూ ఉంటారు, కొంతమంది రిటైర్డ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది చనిపోతారు. ఇవన్నీ ఖాళీలు ప్రతి సంవత్సరం ఏర్పడుతుంటాయి. ఈ సంవత్సరం ఉన్నట్టు మళ్ళీ సంవత్సరం ఉండదు, మళ్ళీ సంవత్సరం ఉన్నట్టు అట్లా ఉంటుంది. కానీ చెప్పిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిపై ఉన్నది? మేము ఇచ్చిన హామీలు వీళ్ళు మమ్మల్ని చాలా ఇప్పటికి కూడా తిడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వాలు మాకంటే ముందు ప్రభుత్వాలు ఏం చేయలేదు, ఇంకా మేమే ఎంతో అంత చేసినాం. తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చిన కొత్త ప్రభుత్వం అన్ని చదువుకుంటూ 60 ఏళ్ల నుంచి ఆగమైపోయిన తెలంగాణను ఒక్కొక్క సంస్థలను వ్యవస్థలను సెట్ చేసుకుంటూ నెంబర్ 1 స్థానంలో భారతదేశంలో ఈ తెలంగాణను తీసుకురావడానికి కేసీఆర్ గారు చాలా కష్టపడుతూ వచ్చారు. దాంట్లో భాగంగా కొంత టీచర్ పోస్టులను కూడా గురుకులాలు కానీ అలాగే రకరకాల విద్యా సంస్థలలో చాలా సపరేట్గా కూడా నియమించిన చరిత్ర ఉన్నది. సరే, నేనేమంటున్నా, వీళ్లకు రావాల్సిన ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరున్నది? ఇంకా ప్రతిపక్షాన్ని తిట్టుకుంటా పోతే ఏమొస్తుంది? ప్రతిపక్షాన్ని వీళ్ళు అడగాల్సింది. ఇంకా వీళ్ళ బాధ ఏంటంటే, అందుకే ఎవరు చేసుకున్నది వాళ్ళు మీరే నమ్మారు. నిరుద్యోగుల మీద మేము కూడా అడుగుతున్నాం, మీరు నమ్మారు, మా మీద విషయం కప్పారు, పోయి అందరు కాళ్ళు మొక్కి మీరు ఓట్లు వేయించారు కాంగ్రెస్ పార్టీ. మేము చేయాల్సింది మేము చెప్తున్నా, భారతదేశంలోనే 1,64,000 ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్రం ఎవరు? 10 సంవత్సరాల నుంచి లెక్క చేయండి. 10 సంవత్సరాల నుంచి మీరు 2 సంవత్సరాల నుంచి మీరు నోటిఫికేషన్ మీరు ఇచ్చారు నోటిఫికేషన్ కానీ కనీసం భారతదేశంలోనే 1,64,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, వాళ్ళకు కూడా లెక్కలు చెప్పాలి. ఇంకో విషయం, ఏ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదంటే మీరు చెప్పింది అదే కదా, నిధులు నియామకాల మీద కదా. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు అంటే మేము మా వల్లనే తెలంగాణ విద్యార్థులు కానీ అన్ని వర్గాలు కానీ హ్యాపీగా ఉన్నాయి, నీ ఉద్యోగులు కూడా హ్యాపీగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కావాలని కోరుకునే కొంతమంది అప్పుడు ఈ విషయం పోరాడి మిమ్మల్ని దించి మేమిచ్చుకున్న ఆ ఉద్యోగాలు మీరు కరపత్రాలు అందించారు చేతులు. ఆ ఉద్యోగాలు మేమిచ్చుకున్న 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంచారు. మీరు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంచారు. మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని మార్చి వీళ్ళని పెడితే అప్పటికప్పుడు జస్ట్ కరపత్రాలు ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సింది వీళ్ళు ఇచ్చారు. వీళ్ళేమో శుద్ధపూసలు కాదు, వీళ్ళేమో శుద్ధపూసలు కాదు. ఆ ఉద్యోగాలు మాకు ప్రభుత్వం దించి మాకు మేము ఇచ్చుకున్నాం. ఇంతకు ముందు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఆయన అంటారు, వీళ్ళేమో 60,000 ఉద్యోగాలు అంటారు. ఏంది మీ లెక్కలు అసలు? చెప్పిన 1,60,000 ఉద్యోగాలు వీళ్ళు ఏదైతే వచ్చిన తర్వాత 50,000 నియామక పత్రాలు మీ దాంట్లో వచ్చిన వాటికి వీళ్ళు వచ్చాక అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారంటారు కదా. మీరన్న 1,60,000 50,000 యాడ్ చేసి యాడ్ చేయకుండా అది నేనేమంటున్నా, మేము ఇచ్చిన ఉద్యోగాలని వాళ్ళు కరపత్రాలు పంచినట్టు ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మేము ఇచ్చుకుంటున్నాం అని చెప్తున్నారు.
వాళ్ళు నోటిఫికేషన్ వేసింది మేము, ఎగ్జామ్ పెట్టింది మేము. అదొక రిజల్ట్ మీరు అన్న ఇచ్చింది. 1,60,000 ఈ 50,000 ఉన్నాయా అది వేరేనా అంటున్నారు. 1,60,000 కాకనే ఈ ఉద్యోగాలు ఓకే. కావాలని వాళ్ళు లెక్కలు తీసుకురామండి. మేము ఏ ఊరు ఆ లెక్క ప్రకారం 2 లక్షలు అయిపోయినట్టే కదా. ప్రతి 2 లక్షలు అనేది మేము చెప్పింది కాదు కదా. 2 లక్షలు అనేది వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నియమిస్తాము, చేస్తాము, భర్తీ చేస్తాము అన్నారు. ఎక్కడికి పోయినాయి ఈ 2 లక్షల ఉద్యోగాలు? ఎందుకు వీళ్ళు పోరాడతాలేదు? ఎందుకు ముఖ్యమంత్రిని కలుస్తాలేదు వీళ్ళు? అంటే ఓన్లీ కేసీఆర్ గారు అయితే కనబడతారు, వాళ్ళ మీద మాత్రం విషయం నిరుద్యోగులు కూడా ఒక్క విషయం. కానీ ఉద్యోగాలు కనబడుతున్నాయి, ఉద్యోగాలు కనబడుతున్నాయి. డిప్యూటీ సీఎం ను కలిసి ఉన్నారు 20-30 మంది ఎక్కడ ఈ ప్రజాపాలన అన్నాడు సీఎం కలిసిండ ఎవరు? విద్యాశాఖ మంత్రి ఎవరు ఇక్కడ? సీఎం మన రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడైనా కలిసిన అయ్యాడు. ప్రజాపాలన ఎట్లయితుంది మరి? ప్రజాపాలన అనడానికి ఒక అర్థం ఉండాలి కదా. రాములు గారు, సో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర ఉన్న క్లారిటీ ఏంటి? వాళ్ళ విషయంలో ఏం చేయబోతున్నారు? మీరు అంటున్నారు ఎంత ఖాళీలు ఉన్నాయో, ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయో, ఈ లెక్కలన్నీ చూసుకొని ఆ లెక్కలు మీ దగ్గరికి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తారు? తప్పకుండా మేడం, ఇచ్చేది మేమే, చేసేది మేమే కాబట్టి మిమ్మల్ని అడుగు. కాబట్టి మేము వాళ్ళకి మాట ఇచ్చినాం, మాట ప్రకారం ఉంటుంది ఖచ్చితంగా. ఏ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇంత కూడా మా పీఈట్లకు సంబంధించిన కూడా ఉన్నది, మరి అంగన్వాడీ టీచర్లు కూడా కొంతమందికి ఇచ్చేది ఉన్నది. అవన్నీ క్రోడీకరించుకొని చేస్తాం మేము. కాబట్టి మేము మా సోదరులకు చెప్తున్నాం, ఇది మీ ప్రభుత్వం ప్రజాపాలన, దీంట్లో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకు వస్తాయి. మొన్న అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడారు, మీరు చూపించినది అది వాస్తవమే, అది దాన్ని నిరూపణ చేసి తీరుతాం. అప్పట్లాగా మాట్లాడు కాదు. ఇప్పుడు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మరి 108 కొంచెం క్లోజ్ గా చేసుకోండి. ఈ క్లోజ్ గా చూసుకోండి. డిప్యూటీ సీఎం గారిని కలిసింది కదా ఇది. తర్వాత పిసిసి అధ్యక్ష గారిని కూడా కలిసాం. మీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష గారిని కూడా కలిసాం. సీతక్కని కూడా కలిసినాం. సెక్రటరీ నికోలస్ గారు ఒకటి కుమార్, ఇక్కడ మనకు సబ్జెక్ట్ అవసరం, రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో మీరు ఖాళీలే గుర్తించకపోతే ఇంకా 3 సంవత్సరాల్లో మీరు లాస్ట్ ఇయర్ ఇంకా ఎలక్షన్స్ ఉంటాయి. 2 లక్షల ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అందులో 20,000 మెగా డిఎస్ అన్నారు, 7 ఉన్నాయి. డిఎస్ వస్తుందా? గురువారం కదా, ఇప్పుడు డిఎస్ నోటిఫికేషన్ ఇస్తారేమో. మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కడ ఉంటాయి? కాలంలో మీరు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎంత టెక్నికల్ గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ప్రమోషన్ ఇచ్చేసిన తర్వాత పక్క ఖాళీ అయితే, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత 30% మాకు భర్తీ చేయాల్సిన పక్కన పెట్టాల్సిందే, అది స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో మీరు ఖాళీని గుర్తించడం ఏముంది నాకు అర్థం కాదు. ఇప్పుడు కుమార్ ఒకటి 880 చెప్పండి. చదువుకున్న ఖాళీలు కూడా ఉన్నాయి. ఈ రోజు నువ్వు వెబ్సైట్ చూడు, వెబ్సైట్ లో నీకు ఈ రోజు 8 గంటలకు పెడుతున్నా అని చెప్పేసి గవర్నమెంట్ నికోలస్ గారు పెట్టారు. మీ అంశాలు మీరు ఒకటి ఇప్పుడు మనం ఆవేశం ఉంటది. మేము మీ వయసు నుంచి వచ్చినాం, మేము మీ ఉద్యమాకాలు వచ్చినాం, మేము కూడా చాలా స్ట్రగుల్ పడి వచ్చినాము. రామూర్తి అన్న మేము అందరం కూడా, మేము కూడా ఎమ్మెల్యేలు బిల్ చేసినాం. ఆయన ఒక అడ్వకేట్, నేను ఒక అడ్వకేట్, విద్యార్థి విభాగంలో పనిచేసినాం, చాలా చేసినాం. మేము ఇప్పుడు మేము కూడా ఒక అయోమయం గందరగోళంలో అవసరం లేదు. మీరు ఇప్పుడు ఒక విద్యార్థి నాయకులుగా మీరు ఒక ప్రతి